చేయడానికి ఇంతమంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు ఇక్కడికి రావడానికి కారణం మనకి జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్, ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఒక్క నెలలోని 3 సంఘటనలు ఒకే రకంగా జరగడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఒక లేఖ రాసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, పీడీ గారు ఇవాళ రాలేదు కానీ వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు. అలాగే ట్రాన్స్పోర్టు, స్టేట్ హైవేస్, పోలీస్, రెవెన్యూ అధికారులందరూ ఇప్పటికే ఒక విజిట్ అయింది, ఇన్స్పెక్షన్ అయింది. ఏమి చర్యలు తీసుకోవాలనేది మీరు కూడా వాళ్ళు కొంత ఇప్పటికే తమ పై అధికారులకి చెప్పడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ నెలలోనే 3 ప్రమాదాలు జరిగాయి. ఏస్పేటకు పోయే క్రాస్ రోడ్ దగ్గర. ఆ 3 ప్రమాదాలు, అందులో ఒకటి నిన్న రాత్రి జరిగింది. నెల్లూరు వైపు నుంచి, సంగం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ అక్కడ వెయింగ్ మెజర్మెంట్ చేసేటువంటి కాటా ఉంది. అక్కడి నుంచి మస్తాన్ నాయుడు అని దాని యజమాని రోడ్డు మీదకి రాగానే ప్రమాదం జరిగితే ఇవాళ అపోలో హాస్పిటల్లో ఇంకా ఉన్నారు. బహుశా చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. దీనికి ముందు డీసీపల్లి వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు, ఒక స్కూటర్ ఏఎస్పేట దర్గా రోడ్లోకి టర్న్ అయ్యే సందర్భంలో మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. చనిపోవడం, గాయాలు కావడం అన్నీ జరిగాయి. ఒక జాతీయ రహదారికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్సిడెంట్ల ప్రోన్ ఏరియాల్లో ఏదైతే మీకు మార్కింగ్ ఉందో, రెడ్ జోన్ అనో, గ్రీన్, బ్లూ జోన్ అనో, ఆ ఏరియాస్లో కొంత కాన్సన్ట్రేషన్ అవసరం. అవసరమైతే స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేయాలి.